హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ టమాటా పింక్ శారీ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇలా బార్డర్ వచ్చేసింది. నేను యాక్చువల్లీ ప్లెయిన్ శారీ పెట్టాను, ఇలా బార్డర్ వచ్చేసింది. శారీ అంతా ఎదిగండి, డబుల్ బార్డర్ వచ్చి బ్లౌజ్ ఏం బ్లాక్ ఇచ్చాడు. నేనేం చేశానంటే ఇట్లా పీస్ ఆఫ్ చెక్ తీసుకుని అక్కడక్కడ బంచెస్గా వేసాను. ఇలా బంచెస్గా వేసానండి. ఇప్పుడు ఎలా వేసానో చూపిస్తాను. పీస్ ఆఫ్ చెక్ తీసుకుని ఇలా పెన్సిల్ తోటైనా వేసుకోవచ్చు, అంటే వీడియోలో కనిపించదని నేను పీస్ ఆఫ్ చాక్ తీసుకున్నాను. ఇలా ఇలా మూడు ఇలా రౌండ్ షేప్లో ఇలా గీసుకోవాలి. తర్వాత దీని మధ్యలో నుంచి లీవ్స్ కొంచెం పెద్ద పెద్దగా కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ వేద్దామని ఇలా దీని చుట్టూతా లీవ్స్ ఇచ్చేస్తున్నాను. ఈ బార్డర్ కూడా కవర్ చేస్తూ ఇలా ఇలా ఈ సబ్జెక్ట్ ఇలా వేసేసానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన కలర్స్ చూపిస్తా. ఈ పెయింట్కి కావాల్సిన కలర్స్ చూపిస్తానండి. లెమన్ ఎల్లో, సాప్ గ్రీన్, మెటాలిక్ గ్రీన్, వైట్, డార్క్ మెరూన్ అండి. ఇది డార్క్ మెరూన్, ఇండియన్ రెడ్ కూడా అంటారు. కొంచెం రాణి కలర్ పింక్, గోల్డెన్ ఎల్లో. ఇది గోల్డ్ కలర్ అండి. బ్రష్లు 0 నెంబర్ బ్రష్, 1వ నెంబర్ బ్రష్, 2వ నెంబర్ బ్రష్ అలా తీసుకున్నాను. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఈ లీవ్స్ని ఇలా కొంచెం వాటర్తో తడుపుకోవాలి. ఎక్కువ కాండి, కొంచెం కొంచెం తడిపేసుకోవాలి ముందర. ఈ లీవ్స్ ఇచ్చేసాను. టైం టేకింగ్ అవుతుందని కొన్ని ముందు ఇచ్చా. చాలా పెద్దది డయాగ్రామ్ ఇస్తాను కదా. ఫస్ట్ కొంచెం వాటర్తో తడుపుకోవాలండి. ఇట్లా వాటర్లో నేను ఇందాక కలర్ మిక్స్ చేశానండి, అందుకని కొంచెం ఎల్లో కనబడుతుంది. ఇలా హాఫ్ ఎల్లో కలర్ మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్తో కలిపి వేస్తున్నాం. తొందరగా బ్రష్ కదులుతుంది, కలర్ ఇట్లా శారీలో మిక్స్ అయిపోద్దండి. తర్వాత ఎల్లో తీసుకున్నాం. ఈ కలిపిన దగ్గరే ఎల్లో ఇట్లా ఎల్లో ఇచ్చేస్తున్నానండి. ఈ హాఫ్ ఏమొచ్చి పెరల్ గ్రీన్ తీసుకున్నానండి. ఇలా మెల్ట్ అవుతుంది, మెల్ట్ అయిపోతుందండి. మధ్యలోని 2 షేడ్స్ ఇట్లా మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ చేసేయాలండి ఇట్లా. చాలా బాగుంటుంది. ఇట్లా వేస్తే కొన్ని వేసాను, చూపిస్తాను. ఇవన్నీ వేసాను, చూడండి. కొన్ని వేసేసాను మన వీడియో కోసం అట్ట పెట్టానండి. ఇవి ఇలా 2 మిక్స్ అయిపోయేలా చూసుకోవాలి, సపరేట్గా లేకుండా.
ఒక 2 షేడ్స్ ఇలా మిక్స్ చేసేసి బ్రష్ని కదుపుకుంటూ ఇలా వేసేసుకోవాలండి. చూడండి, మనకి డబుల్ షేడ్ వస్తుంది, సపరేట్గా ఒక కలర్ కనపడదు. ఇవి కూడా ఇప్పుడే వేసాను. ఇప్పుడు మధ్యలో కొంచెం ఎల్లో వేసుకుంటున్నానండి. ఇట్లా తర్వాత ఇట్లా బ్రౌన్ షేడ్ తీసుకున్నానండి. దీనిలో ఇలా ఇది కూడా కలిపేసుకోవాలండి, 2 మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ఎల్లో అండ్ బ్రౌన్ ఇలా మిక్స్ అయిపోయేలా వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఆరనిద్దాము, ఇది ఆరుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం లీవ్స్లో ఈనెలు ఇస్తానండి, ఈనెలు ఇస్తా చూడండి. ఇప్పుడు ఈ లీవ్స్ మధ్యలో డార్క్ గ్రీన్ తీసుకున్నానండి. ఇలా ప్లెయిన్లు ఇచ్చేసారు డార్క్ గ్రీన్ తోటి. బాగుంది. ఇప్పుడు లైట్ గ్రీను, ఎల్లో, పరల్ గ్రీను, డార్క్ గ్రీను షేడింగ్ చక్కగా వచ్చి బాగుందండి. చూడటానికి కూడా చాలా ఇట్లా ఆకులన్నీ ఇచ్చేస్తాను. ఈ లీవ్స్ అన్నీ అయిపోయినాయండి. ఇవి కొంచెం ఆరాలన్నమాట. మనకి ఇది తడి మీద వేస్తే కనిపించదు, అందుకనే కొంచెంసేపు ఆరనిద్దాం. కొంచెం ఆరినవి ఇప్పుడు వైట్ తీసుకుంటున్నానండి. 0 నెంబర్ బ్రష్ తీసుకొని మధ్యలో ఇట్లా ఇచ్చాను కదా, వీటిలో ఇట్లా కొంచెం స్ట్రోక్స్ లాగా ఇచ్చుకోవాలండి మధ్యలో. తర్వాత ఇట్లా ఈ ఒకవైపు ఏదో ఒక వైపు నుంచి ఇట్లా సన్నగా 0 నెంబర్ బ్రష్ తోటి ఇలా గీతల్లాగా ఇలా లోపలికి చిన్ని ఫ్లవర్స్ అండి ఇవి. ఫ్లవర్ మీద ఇట్లా సన్నగా 0 నెంబర్ బ్రష్ తోటి ఇలా లోపలికి స్ట్రోక్స్ ఇచ్చేసుకోవాలి. ఇందు బయట నుంచి లోపలికి ఇట్లా చాలా సన్నగా వేసుకోవాలండి. ఏ పూలు అంటారండి, మన దొడ్లో ఉంది ఫ్లవర్. ఇలా సన్నగా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చేస్తానండి. చూద్దాం, మిగతాయి కూడా చూపిస్తాను.
ఫినిష్ అయిపోయిందండి. ఇదిగోండి మిగతాయి కూడా చూపిస్తాను. అదిగో ఈ మార్నింగ్ వేసేసాను, అంటే వీడియో లెంగ్త్ అవుతుందని ముందర వేసేసానండి ఇవన్నీ. ఇలా పళ్ళు దగ్గర కూడా ఇలా పెద్ద పెద్దగా ఇచ్చేస్తాను. బాగుందా అండి? వీడియో నచ్చితే బాగుందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.